హలో వ్యూయర్స్. సో, ఇస్రోకి సంబంధించి టీచర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, ఇవి పర్మనెంట్ జాబ్స్. వేకెన్సీస్ మాత్రం వచ్చేసి ఓన్లీ 10 మాత్రమే ఉన్నాయి. సో, 10 ఉన్నాయి కదా! ఎందుకులే అప్లై చేయడం అనుకోకండి. సో, ప్రాసెసింగ్ ఫీస్ మొత్తం మనకి ఒక రూ. 750 అయితే అవుతది కంప్లీట్‌గా. అయితే ఈ రూ. 750 మళ్ళీ విమెన్, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, పీడబ్ల్యూబీడీ స్పెషల్ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే రీఫండ్ అయితే అయిపోతదనమాట. సో, దీన్ని బట్టి మనకేమీ ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇలా కాకుండా కూడా మెన్ వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారంటే గనక వాళ్ళకి మనకి టోటల్‌గా రూ. 500 అయితే ఎగ్జామ్ తర్వాత మనకి రీఫండ్ అయిపోతది. సో, ఎందుకు అప్లై చేయడం అని వదిలేయకండి. వేకెన్సీస్ అయితే ఒక్కటున్నా కూడా కంపల్సరీ అప్లై చేయండి. ఎందుకంటే చాలా మంచి అవకాశము. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండ్ పే కూడా మనకి చాలా బావుంటది. సో, ఒకసారి వేకెన్సీస్ అయితే చూద్దాము. టీజీటీకి సంబంధించి మ్యాథ్స్ ఇచ్చారు. సో, సబ్జెక్ట్ రోల్ ఏంటంటే వాళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కూడా టీచ్ చేయాల్సి ఉంటది అని చెప్పారు. సో, ఇది ఒక వేకెన్సీయే మాత్రం ఉంది. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ టీజీటీ సైన్స్. సైన్స్‌లో సైన్స్ టీచరు కెమిస్ట్రీ అండ్ బయాలజీ డీల్ చేయాల్సి ఉంటది అని చెప్పేసి ఇచ్చారు. దీనికి కూడా ఒక వేకెన్సీయే ఉంది. ఎస్సీ వాళ్ళే మాత్రమే అప్లై చేయగలరు. నెక్స్ట్ మనం చూస్తే గనక వర్క్ ఎడ్యుకేషన్. వర్క్ ఎడ్యుకేషన్‌కి మనకి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా అన్‌రిజర్వ్డ్. సో, నెక్స్ట్ టీజీటీ తెలుగు. తెలుగుకి సంబంధించి కూడా ఒక వేకెన్సీ ఉంది. ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ పీఆర్‌టీకి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేయాలి. అన్‌రిజర్వ్డ్‌లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, అయితే మనకి నార్మల్‌గా ఏంటంటే వర్క్ ఎడ్యుకేషన్‌కైతే సీటెట్ అవసరం లేదు. వర్క్ ఎడ్యుకేషన్‌కి మాత్రం అయితే. సో, ఫర్ వర్క్ ఎడ్యుకేషన్ వి డోంట్ నీడ్ సీటెట్ అండ్ టీజీటీ అండ్ ఆహ్, మ్యాథ్స్ అండ్ సైన్స్ టీజీటీకి మాత్రం మీరు సీటెట్ పేపర్ 2 అయితే క్వాలిఫై అవ్వాలనమాట. సీటెట్ పేపర్ 2 అనేది క్వాలిఫై అవ్వాలి. తెలుగుకొచ్చేసరికి తెలుగు పోస్ట్‌కి మీరు సీటెట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వకపోయినా స్టేట్ టెట్ పేపర్ 2 క్వాలిఫై అయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకే. సో, పీఆర్‌టీకొచ్చేసరికి సీటెట్ పేపర్ 1 అనేది మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందనమాట. సీటెట్ పేపర్ 1. సో, ఎవరైతే ఈ ఇయర్ సీటెట్ ఎగ్జామ్ రాస్తున్నారో చాలా బాగా రాయండి. ఎందుకంటే చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. సీటెట్ బేస్ చేసుకొని మనం వేరే మన స్టేట్ ఏపీ టెట్, ఏపీ డీఎస్సీ, టీఎస్ డీఎస్సీ ఆహ్, వాటి కోసం మాత్రమే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి సీటెట్ ఒకవేళ ఈసారి అప్లై చేయకపోతే నెక్స్ట్ టైమ్ అయినా ఖచ్చితంగా అప్లై చేసి సీటెట్ క్వాలిఫై అవ్వండి. సో, ఇది వేకెన్సీస్. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే టెలిగ్రామ్ ఛానల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. సో, ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేయాల్సి ఉంటది. సో, ఆ నోటిఫికేషన్‌లో ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది? సో, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎవ్రీథింగ్ మొత్తము ఆ పీడిఎఫ్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చాను. థాంక్ యూ.